ఆ మధ్య టిల్లు స్క్వేర్ సినిమాలో హాట్గా అందాలు ఆరబోసి సోషల్ మీడియాలో రచ్చ చేసిన అనుపమ అప్పట్లో చాలా నెగిటివిటీనే ఫేస్ చేసింది. దాంతో అనుపమ గ్లామర్ రోల్స్ పక్కన పెట్టి రీసెంట్గా చేసిన పరదా, కిష్కింధపురి, బైసన్ సినిమాల్లో మంచి రోల్స్ చేసింది. అయితే ఇప్పుడు ఆమె ప్రైవేట్ ఫోటోలు, వీడియోలు లీక్ అవ్వగా ఇప్పుడు అవి సోషల్ మీడియా మొత్తం వైరల్ గా మారాయి. ఇక ఇప్పుడు అవి అనుపమ ఫ్యామిలీ మెంబర్స్ కి కూడా ఎవరో కావాలని షేర్ చేయగా ఈ విషయంగా అనుపమ చాలా సీరియస్ అయ్యి పోలీస్ కేసు ఫైల్ చేసింది. అలాగే ఇందుకు సంబంధించి తన సోషల్ మీడియా అకౌంట్లో ఒక లెటర్ కూడా పోస్ట్ చేసింది. అయితే ఆ లెటర్లో ఏముంది, అసలు అనుపమ ప్రైవేట్ ఫోటోలు ఆన్లైన్లో ఎలా లీక్ అయ్యాయి, వాటిని అనుపమ ఫ్యామిలీకి షేర్ చేసింది ఎవరు, ఈ కేసు విషయంగా పోలీసులు ఎవరిని పట్టుకున్నారు, ఆ లీక్ అయిన ఫోటోల గురించి అనుపమ చెప్పిన సంచలన విషయాలేంటి అనే వివరాల్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. మీలో అనుపమ అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేసి వీడియోని ఎండ్ వరకు చూడండి. గత కొన్ని రోజులుగా ఆన్లైన్లో అనుపమ పరమేశ్వరన్ కి సంబంధించిన కొన్ని ప్రైవేట్ ఫోటోలు హల్చల్ చేస్తూ ఉండగా ఈ విషయం గురించి అనుపమ కేరళ సైబర్ క్రైమ్ పోలీసుల్ని ఆశ్రయించింది. దాంతో పోలీసులు ఈ కేసుని చాలా సీరియస్ గా తీసుకుని ఇన్వెస్టిగేషన్ చేసి సాల్వ్ చేశారు. ఇక ఈ విషయంగా అనుపమ తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో ఒక లెటర్ ని పోస్ట్ చేయగా అందులో అనుపమ కొన్ని సంచలన విషయాలు చెప్పుకొచ్చింది. కొద్ది రోజులుగా నా ఫోటోలు ఎవరో మాఫ్ చేసి సోషల్ మీడియాలో పెడుతున్నారు. అయితే హీరోయిన్స్ మీద ఇలాంటివి జరగడం కామనే కదా అని ఆ విషయాన్ని నేను సీరియస్ గా తీసుకోలేదు. కానీ ఆ తర్వాత మళ్ళీ అలాంటి ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వాటిని నా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి, నేను పనిచేసిన యాక్టర్స్ కి ట్యాగ్ చేస్తున్నారు. అలాగే ఎలాంటి ఆధారాలు లేకుండానే నా గురించి తప్పుడు ప్రచారం వైరల్ చేస్తున్నారు. ఆ విషయం నన్ను ఎంతో బాధ పెడుతోంది. నన్ను ఎవరో కావాలని టార్గెట్ చేస్తున్నారని అర్థమై వాళ్ళు ఎవరో కనుక్కోవాలని ట్రై చేస్తున్నాను. ఇక అప్పుడే నాకు అవన్నీ ఒక వ్యక్తి అకౌంట్ నుండే పోస్ట్ అయ్యాయని తెలిసి వెంటనే కేరళ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించి కంప్లైంట్ ఫైల్ చేశాను. అయితే సైబర్ క్రైమ్ పోలీసులు ఇన్వెస్టిగేషన్ లో వాళ్ళు ఈ మాఫింగ్ ఫోటోల వెనుకున్న వాళ్ళని పట్టుకోగా ఆ వ్యక్తిని చూసి నేను షాక్ అయిపోయాను. ఎందుకంటే తను తమిళనాడుకి చెందిన 20 ఏళ్ల అమ్మాయి. ఆమె వయసులో చాలా చిన్నది అండ్ ఆమె భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని ఆ అమ్మాయి పేరు, మిగతా డీటెయిల్స్ బయట పెట్టలేదు. కానీ చట్టం తన పని తాను చేసుకుని పోతుంది. చేతిలో ఫోన్ ఉందని, సోషల్ మీడియా అకౌంట్ ఉందని ఒకరి పరువు తీసే హక్కు ఎవ్వరికీ లేదు. ఆన్లైన్లో ఇతరులని ద్వేషిస్తూ మీరు చేసే ప్రతిదీ ట్రాక్ అవుతుంది. సెలబ్రిటీలు అయినా మాకు కూడా సామాన్యులకి ఉండే హక్కులుంటాయి. చట్టం అందరికీ సమానమే కదా అంటూ అనుపమ ఒక పెద్ద లెటర్ని పోస్ట్ చేసింది. ఏఐ వచ్చాక అందరూ ఎలా పడితే అలా హీరోయిన్స్ ఫోటోస్ జనరేట్ చేసి అవి నిజమే అన్నట్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. గతంలో కూడా కీర్తి సురేష్ ఫోటోల్ని కూడా కొంతమంది మాఫింగ్ చేసి సెమీ న్యూడ్ ఫోటోలు క్రియేట్ చేశారు. అప్పుడు కూడా అందరూ అవి నిజమే అనుకుని పెళ్ళైన తర్వాత కీర్తి సురేష్ పూర్తిగా మారిపోయింది అంటూ ఆమెని చాలా మంది ట్రోల్స్ చేశారు. ఇక ఇప్పుడు అనుపమ కూడా ఇలాంటి సంఘటన ఎదుర్కోవడంతో పోలీసులు ఇప్పుడు ఈ విషయంగా చాలా సీరియస్ గా ఉన్నారనైతే సమాచారం. ఇక అనుపమ పరమేశ్వరన్ పర్సనల్ అండ్ సినిమా లైఫ్ విషయానికి వస్తే ఈమె 1996 ఫిబ్రవరి 18న కేరళలోని త్రిశూర్లో ఒక మలయాళీ కుటుంబంలో పరమేశ్వరన్, ఎరక్నాథ్, సునీత అనే దంపతులకి జన్మించింది. ఈమెకి అక్షయ అనే తమ్ముడు కూడా ఉన్నాడు. ఇక ఈమె తల్లిదండ్రులు LICలో పనిచేస్తూ కుటుంబాన్ని పోషించేవారు. అనుపమ తన స్కూలింగ్ ని డాన్ బాస్కో హైయర్ సెకండరీ స్కూల్లో కంప్లీట్ చేసింది. చదువులో అంతంత మాత్రమే ఉన్న అనుపమకి చిన్నప్పటి నుండి డాన్స్, సింగింగ్ పైన ఇంట్రెస్ట్ ఉండడంతో తన తల్లిదండ్రులు చిన్న వయసులోనే కొట్టాయంలోని ఆర్ట్ థియేటర్ కల్చరల్లో డాన్స్ మరియు యాక్టింగ్ క్లాస్లో జాయిన్ చేశారు. అలా తను ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నప్పుడు యాక్టర్స్ అవ్వాలంటే ముందుగా మోడల్ అవ్వాలని అలా మోడలింగ్ చేయడం స్టార్ట్ చేసింది. దీంతో కొన్ని లోకల్ బ్రాండ్స్ కి మోడల్ గాను, టీవీలో వచ్చే రియాలిటీ షోస్ లో బ్యాక్గ్రౌండ్ మోడల్ గాను చేసింది. ఇదిలా ఉంటే తన డిగ్రీని కొట్టాయంలోని CMS కాలేజ్లో చదువుతున్నప్పుడు తనకి హీరోయిన్ అవ్వాలనే కోరిక ఎక్కువైనా ఇండస్ట్రీలోకి ఎలా వెళ్లాలో, ఎవరిని అప్రోచ్ అవ్వాలో తెలియక సతమతం అయ్యేది. ఈ క్రమంలోనే కొంతమంది ఆర్టిస్ట్ కోఆర్డినేటర్స్ ని కలిసి ఛాన్సుల కోసం అడిగినా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. ఇదిలా ఉండగా ఒక సినిమాకి కొత్త హీరోయిన్స్ కావాలని వయసు 18 నుండి 24 లోపు ఉండాలని వాల్ పోస్టర్ మీద యాడ్ చూసిన అనుపమ తన ఫొటోస్ ని అందులో మెన్షన్ చేసిన ఈమెయిల్ కి పంపింది. ఇక అలా 2 వీక్స్ అయినా రిప్లై రాకపోయేసరికి తను సెలెక్ట్ అవ్వలేదేమో అని లైట్ తీసుకుంది. కానీ 2 వారాల తర్వాత మూవీ
ఆఫీస్ నుంచి అనుపమకి కాల్ రావడంతో తన తల్లిదండ్రులతో కలిసి ఆడిషన్లో పాల్గొనగా తన యాక్టింగ్ అంతంత మాత్రమే ఉండడంతో ఆడిషన్ తీసుకున్న అసిస్టెంట్ డైరెక్టర్ నువ్వు సెలెక్ట్ అయితే సెకండ్ రౌండ్ ఆడిషన్కి పిలుస్తామని అక్కడి నుంచి పంపించేశారు. ఇక ఆ మూవీ డైరెక్టర్ ఆడిషన్కి వచ్చిన అమ్మాయిల వీడియోల్ని చూసి అందులో అనుపమ లుక్స్ తను తీయబోయే మూవీలో థర్డ్ హీరోయిన్ కరెక్ట్గా మ్యాచ్ అవ్వడంతో ఆ పాత్రకి అనుపమని సెలెక్ట్ చేశాడు. అదే ప్రేమం మూవీ. ఆ డైరెక్టర్ అప్పటికి నివిన్ పోలితో నేరం అనే మూవీ చేయగా అది హిట్ అవ్వడంతో మళ్ళీ అదే హీరోతో సాయి పల్లవి ఫస్ట్ హీరోయిన్ గా, మడోనా సెబాస్టియన్ ను సెకండ్ హీరోయిన్ గా కన్ఫర్మ్ చేసి అనుపమని థర్డ్ హీరోయిన్ గా సెలెక్ట్ చేశాడు. అలా ఎప్పుడైతే ప్రేమ మూవీ షూటింగ్ స్టార్ట్ అయిందో ఆ సినిమాతో తన లైఫ్ మారిపోతుందనుకున్న అనుపమ తన చదువులకి ఫుల్ స్టాప్ పెట్టేసి ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా హీరోయిన్ అవ్వాలని డిసైడ్ అయింది. ఇక ప్రేమ మూవీ షూటింగ్ కంప్లీట్ అయ్యి 2015 మే 29న రిలీజ్ అవ్వగా 4 కోట్ల రూపాయలు పెట్టి తీసిన సినిమా 76 కోట్ల రూపాయలని కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో అనుపమ దిశ దశ 2 మారిపోతాయి అనుకుంది. కానీ ఆ మూవీ తర్వాత చిన్న చిత్తగా పాత్రలు, సెకండ్ హీరోయిన్ గా సపోర్టింగ్ రోల్స్ లోనే ఛాన్సులు రావడంతో మెయిన్ హీరోయిన్ గా ఛాన్సులు వచ్చేవి కాదు. అలా మలయాళంలో జేమ్స్ అండ్ అలైస్ మూవీలో ఒక చిన్న పాత్రను చేయగా ఆ తర్వాత తెలుగులో త్రివిక్రమ్ డైరెక్షన్ లో ఆలో నెగిటివ్ పాత్ర చేస్తూ తెలుగులో కూడా ఎంట్రీ ఇచ్చింది. ఇక అలా ఈ మూవీస్ రిలీజ్ అయ్యి ఓకే టాక్ తెచ్చుకున్న తనకి ప్రేమం మూవీతో వచ్చిన క్రేజ్ తోని నాగ చైతన్య నటించిన ప్రేమంలో అనుపమకి థర్డ్ హీరోయిన్ గా చేసే ఛాన్స్ కూడా వచ్చింది. అలా ఆ మూవీ కూడా రిలీజ్ అయ్యి యావరేజ్ గా ఆడడంతో తన మకాంని తమిళ్లోకి మార్చేసి ధనుష్ తో సెకండ్ హీరోయిన్ గా కోడి అనే మూవీలో యాక్ట్ చేసింది. ఇక ఆ మూవీ కూడా ఫ్లాప్ అవ్వడంతో తనకి ఏం చేయాలో తెలియని పరిస్థితిలో పడింది. ఈ క్రమంలోనే కొంతమంది సలహా మేరకి ప్రొడ్యూసర్ దిల్ రాజ్ ని కలవడం, అతనితో పెరిగిన మంచి పరిచయం కారణంగా శర్వానంద్ హీరోగా, అనుపమ హీరోయిన్ గా శతమానం భవతి మూవీలో నటించే అవకాశం రాగా ఆ మూవీ రిలీజ్ అయ్యి హిట్ టాక్ ని తెచ్చుకుంది. దీంతో అప్పటి నుండి అనుపమ తెలుగులో ఏ మూవీ చేయాలి, ఏ మూవీ చేయకూడదు అనే విషయాన్ని దిల్ రాజ్ దగ్గర నుండి చూసుకుంటూ నానితో కృష్ణార్జున యుద్ధం, బెల్లంకొండ శ్రీనివాస్తో రాక్షసుడు, సాయిధరం తేజ్తో తేజ్ ఐ లవ్ యూ అనే మూవీస్లో యాక్ట్ చేయించడంతో సపోర్టింగ్గా ఆర్టిస్ట్గా ఉన్న అనుపమ దిల్ రాజ్ సపోర్ట్తో బిజియెస్ట్ హీరోయిన్గా మారింది. ఇక అలా ఒకవైపు తెలుగులో మూవీస్ చేస్తూనే మరోవైపు దుల్కర్ సల్మాన్తో జోమాంటే సువి, శేషంగల్, మణి అరల్, అశోకన్, కరూప్ అనే మూవీస్ ని చేస్తూ తెలుగు మలయాళంలో బిజీగా ఉన్న అనుపమ స్టార్ హీరోయిన్ గా ఎదుగుతుందని అందరూ అనుకున్నారు. ఈ క్రమంలోనే ఉన్నది ఒకటే జిందగీ మూవీ చేసేటప్పుడు అనుపమకి రామ్ కి మంచి స్నేహం ఏర్పడగా వీళ్ళిద్దరూ కలిసి మళ్ళీ హలో గురు ప్రేమ కోసమే మూవీ చేయడం, ఆ షూటింగ్ టైంలో వీరి స్నేహం కాస్త నిదానంగా సన్నిహితంగా మారి డేట్ చేయడం మొదలుపెట్టారు. ఇక అలా వీరిద్దరూ చట్టాపట్టాలేసుకుంటూ తరచూ మీడియాలో కనిపించడంతో ఇద్దరూ సీరియస్ రిలేషన్ లో ఉన్నారని, త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారని అంటూ రామ్ మాత్రం అనుపమతో ఉంటూనే మరోవైపు రాశీఖన్నాతో క్లోజ్ గా ఉంటున్నాడని తెలుసుకున్న అనుపమ రామ్ తో ఉన్న రిలేషన్ కి ఫుల్ స్టాప్ పెట్టేసింది. ఇక ఇదిలా ఉంటే ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే అనుపమ ఉన్నట్టుండి జస్ప్రీత్ బుమ్రాని ఇన్స్టాలో ఫాలో చేయడంతో అనుపమ క్రికెట్ అభిమానిగా తనని ఫాలో అవుతుంది అనుకున్నారు. కానీ అనుపమ అప్పటికే బుమ్రాని మ్యూచువల్ ఫ్రెండ్ ద్వారా ఒక పార్టీలో కలవడం, అలా వీరిద్దరికి పెరిగిన మంచి సాన్నిహిత్యం కారణంగా తరచూ బుమ్రాని కలిసేందుకు అనుపమ గుజరాత్ లోని అతని ఇంటికి వెళ్లడంతో వీరిద్దరూ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని, అఫీషియల్ గా తమ రిలేషన్ ని మీడియాలో చెప్పబోతున్నారనే వార్తలు మీడియాలో హల్చలయ్యాయి. ఇక అలా కొన్ని రోజులు అన్ని బాగానే సాగిన ఆ తర్వాత వీరిద్దరి మధ్య మనస్పర్ధలు రావడం, బుమ్రాక్ అనుపమ సినిమాల్లో నటించడం నచ్చగా తనని అవాయిడ్ చేస్తూ సంజనా గణేష్ అనే యాంకర్ తో ప్రేమలో పడి 2021లో ఆమెను పెళ్లి చేసుకోవడంతో అనుపమతో ఉన్న రిలేషన్ కి ఫుల్ స్టాప్ పడింది. ఇక అలా అనుపమ బ్రేకప్ డిప్రెషన్ లో ఉన్నప్పుడే దిల్ రాజ్ తన రిలేటివ్ అయిన ఆశిష్ రెడ్డి చేసిన రౌడీ బాయ్స్ మూవీలో యాక్ట్ చేపించగా అప్పటికే అనుపమ మార్కెట్ డౌన్ అవ్వడంతో ఆ మూవీలో ఎప్పుడూ చేయనంత బోల్డ్ గా నటించడం, అది చూసిన ఆడియన్స్ అందరూ ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు. ఇక అలా రౌడీ బాయ్స్ మూవీ భారీ ఎక్స్పెక్టేషన్స్ తో రిలీజ్ అయి ఫ్లాప్ అవడంతో దిల్ రాజ్ వల్లే అనుపమ కెరియర్ డిస్ట్రాయ్ అయిందనే వార్తలు వినిపించాయి. ఈ క్రమంలోనే వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న నిఖిల్ తను చేసిన కార్తికేయ 2 మూవీలో ఎస్టాబ్లిష్డ్ హీరోయిన్ ని తీసుకోవాలని ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్స్ అందరినీ అడిగినా ఎవరూ ముందుకు రాకపోవడంతో అనుపమని హీరోయిన్ గా కాస్ట్ చేయడం జరిగింది. అలా ఈ మూవీ ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా రిలీజ్ అయ్యి సూపర్ డూపర్ హిట్ అయింది. కానీ వెంటనే వచ్చిన 18 పేజెస్, బటర్ఫ్లై, ఈగల్ అనే మూవీస్ బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ అయ్యి ఫ్లాప్ అవడంతో అనుపమ కెరియర్ మళ్ళీ మొదటికి వచ్చింది. ఇక అలా ఎప్పుడైతే టిల్లు స్క్వేర్ మూవీలో నటించిందో అందులో తాను చేసిన గ్లామర్ పాత్రకు గాను ఆడియన్స్ తనని గ్లామర్ ఆర్టిస్ట్ గా ముద్ర వేశారు. దీంతో తెలుగులో ఇక ప్రయోజనం లేదనుకున్న అనుపమ తన మకాన్ని తమిళకి మార్చేసి సైరన్ డ్రాగన్ అనే మూవీస్ చేయగా ఇప్పుడు విక్రమ్ కొడుకు ధ్రువ్ తో బైసన్ అనే
మూవీ చేస్తూ ఆ మూవీ టైంలోనే వీరిద్దరికి మంచి పరిచయం ఏర్పడగా ఆ పరిచయం కాస్త నిదానంగా సన్నిహితంగా మారి డేట్ చేయడం మొదలుపెట్టారు. ఇక ఇలా ఈ మూవీ చేసేటప్పుడు హీరోయిన్ల మధ్య ఉన్న కెమిస్ట్రీ కుదరడానికి డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు చేసే ప్రయత్నమే తప్ప ఇది సీరియస్ రిలేషన్ కాదని చెప్పొచ్చు. ఇక అనుపమ ఇప్పటికే రౌడీ బాయ్స్, ఐరన్ డ్రాగన్ లాంటి మూవీస్లో లిప్ లాక్లు పెట్టి ఫేమస్ అయి ఉండడంతో బైసన్ మూవీ టీం వీరిద్దరితో ఇలాంటి ఫొటోస్ తీసి ఆ మూవీ పబ్లిసిటీ కోసం చేసిన పబ్లిసిటీ స్టంటే తప్ప అందులో ఎటువంటి నిజం లేదని చెప్పొచ్చు. ఇక ఇదిలా ఉంటే ధ్రువ్ విక్రమ్ ఇప్పటికే బనిత సింధు అనే తన మొదటి మూవీ హీరోయిన్తో 4 ఏళ్ల నుండి సీరియస్ రిలేషన్లో ఉంటూ త్వరలోనే వీరు పెళ్లి చేసుకోబోతున్నట్టు తెలుస్తోంది. ఇంకా అలా అనుపమ ధ్రువ్ మధ్య ఉన్న రిలేషన్ ఆ మూవీ కోసమే తప్ప పర్సనల్ కాదని చెప్పాలి. ఇప్పటివరకు అనుపమ హీరోయిన్ గా సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా 24 సినిమాల్లో యాక్ట్ చేయగా ఈమె నటనకు గాను ఒక హైఫా అవార్డుతో పాటు ఒక జీ సినీ అవార్డుని కూడా అందుకుంది. మీకు అనుపమ నటించిన సినిమాల్లో ఫేవరెట్ ఏదనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.